వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల కోసం మైటీ మీ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తోంది. డాక్టర్ కలాంస్ మైటీ మైండ్స్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ 2024 పేరుతో దీన్ని కండక్ట్ చేస్తోంది. 18 సంవత్సరాల లోపు వయసున్న విద్యార్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ లేదా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర స్టేట్ బోర్డుల పరిధిలోని స్కూల్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయొచ్చు. దీనికి ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం 3 లెవెల్స్ లో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. తొలి రౌండ్ లో పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. అందులో ఉత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు మాత్రం గిఫ్ట్స్, గుడీస్ తో పాటు లెవెల్ 1 మైటీ సర్టిఫికేట్ అందజేస్తారు. వారిలో కొంతమందిని సెకండ్ రౌండ్ కు పంపుతారు. అందులో టాప్ పర్ఫార్మెన్స్ కు లెవెల్ 2 మైటీ సర్టిఫికేట్ దక్కుతుంది. వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కు క్వాలిఫై అవుతారు. ఇక 3వ రౌండ్ లో విజేతలుగా నిలిచిన స్టూడెంట్స్ క్యాష్ ప్రైజ్, మెడల్స్, లెవెల్ 3 మైటీ సర్టిఫికేట్స్ పొందుతారు. ఈ బహుమతుల మొత్తం విలువ 10 లక్షలు ఉంటుంది. మైటీ మీ స్కాలర్షిప్ టెస్ట్ రౌండ్ 1 అక్టోబర్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది. 25 వరకు కొనసాగుతుంది. దీనికి అనుగుణంగా స్టూడెంట్స్ వారికి అనుకూలమైన టైంలో స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 24లోగా రిజిస్టర్ అయ్యి ఎగ్జామ్ రాయొచ్చు. బ్రెయిన్ టీజర్స్, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, సైన్స్ కు సంబంధించి ఇందులో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షకు 60 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. మైటీ మీ స్కాలర్షిప్ టెస్ట్ రాయాలనుకునే వాళ్ళు scholarship.mytme.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ స్కూళ్లు తమ విద్యార్థుల కోసం బల్క్ రిజిస్ట్రేషన్స్ కావాలనుకుంటే +918917229485 నంబర్ను సంప్రదించవచ్చు. మీకు ఈ లింక్ కావాలనుకుంటే మా కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి. దానికి ముందు ఫాలో అవడం మర్చిపోకండి. టెక్ జాయింట్ గూగుల్ కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ జెమినై లైవ్ త్వరలోనే తెలుగులో అందుబాటులోకి రానుంది. అలాగే తమిళ్, బెంగాలీ, మరాఠీ, కన్నడ, మలయాళం, గుజరాతీ, ఉర్దూలోనూ దీన్ని వినియోగించే అవకాశం కలగనుంది. అక్టోబర్ 10న జరగబోయే గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ లో అధికారికంగా ఈ ప్రకటన వెలువడుతుందని సమాచారం. జెమినై లైవ్ అనేది ఏఐ చాట్బాట్ జెమినైలో ఒక భాగం. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ కాంటెక్స్చువల్ అండర్స్టాండింగ్ ను ఇది సపోర్ట్ చేస్తుంది. అలాంటి జెమినై లైవ్ ఇన్నాళ్లు ఇంగ్లీష్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. అయితే యూజర్ల సౌలభ్యం కోసం దీన్ని ఇతర భాషలు కూడా విస్తరించాలని గూగుల్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే జెమినై లైవ్ ను ఇప్పుడు హిందీలోనూ వాడుకునే వెసులుబాటు కల్పించింది. ఈ ఫీచర్ ను వినియోగించే భారతీయుల్లో 40% మంది వాయిస్ ఇన్పుట్స్ ఇస్తున్నారు. ఇంగ్లీష్ తో పాటు మరో 9 లాంగ్వేజెస్ లో జెమినై లైవ్ అందుబాటులోకి వస్తే వారికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో పాటు గూగుల్ మరిన్ని ప్రకటనలు చేసింది. భారతీయ యూజర్ల కోసం గూగుల్ పేలో యూపీఐ సర్కిల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. యూపీఐ అకౌంట్ ను కుటుంబ సభ్యులతో షేర్ చేసుకునేందుకు ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. అలాగే గూగుల్ పే ద్వారా 5 లక్షల వరకు పర్సనల్ లోన్, 50 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకునే ఛాన్స్ కల్పించింది. అటు గూగుల్ మ్యాప్స్ లోని 1 కోటికి పైగా ఫేక్ రివ్యూలను కృత్రిమ మేధా సాయంతో తొలగించింది. నానాటికి పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడంపై యాంటీవైరస్ అండ్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ క్విక్ హీల్ దృష్టి పెట్టింది. ఇందుకు గాను యాంటీ ఫ్రాడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ను లాంచ్ చేసింది. ఇది ఇండియాలో తొలి లోకల్ మేడ్ ఫ్రాడ్ ప్రివెన్షన్ సదుపాయం కావడం విశేషం. డిజిటల్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ నుంచి ఆల్ ఏజ్ గ్రూప్స్ కు యాంటీ ఫ్రాడ్ ఏఐ రక్షణ ఇస్తుంది. వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేస్తుంది. ప్రస్తుతం మన దేశంలో సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గణాంకాల ప్రకారం ఫ్రాడ్స్టర్స్ కేవలం 4 నెలల్లో భారతీయుల నుంచి 1750 కోట్ల రూపాయలు దోచుకున్నారు. అలాగే గత కొన్ని నెలల్లోనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కు 7 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయి. దీన్ని బట్టి నేరాల తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో క్విక్ హీల్ యాంటీ ఫ్రాడ్ ఏఐ ప్రజలకు ఎంతో ఉపయోగపడనుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ 3 ప్లాట్ఫామ్స్ లోని ఇది పనిచేస్తుంది. ఫోన్లు, ఇతర డివైస్లలో ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ ను గుర్తిస్తుంది. ఫ్రాడ్యులెంట్ యాప్స్ ఏవైనా ఉంటే వాటి గుట్టు రట్టు చేస్తుంది. మోసగాళ్లు వినియోగదారుల బ్యాంకు ఖాతా నంబర్ల ద్వారా ఇతర క్రెడెన్షియల్స్ ను దొంగిలిస్తున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. వీటన్నిటి వల్ల యూజర్లు అలర్ట్ అయ్యే అవకాశం లభిస్తుంది. ఇండియాలో యాపిల్ దివాళీ సేల్ ప్రారంభమైంది. ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్స్ తో పాటు రకరకాల బ్యాంక్ ఆఫర్స్ ఇందులో ఉన్నాయి. యాపిల్ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. సేల్ లో భాగంగా అమెరికన్ ఎక్స్ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అలాగే 12 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ కార్డులు ఉపయోగించి ఐఫోన్ 16 సిరీస్ డివైసెస్ తీసుకునే వారికి 5000 క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. మ్యాక్బుక్ ఎయిర్ M3, మ్యాక్బుక్ ప్రో పై 8000 సేవ్ చేసుకోవచ్చు. అలాగే మ్యాక్బుక్ ఎయిర్ M2 పై 8000 ఆదా అవుతుంది. కేవలం ఇవే కాకుండా ఐఫోన్ 15 కొనే వాళ్ళు 6900 విలువ గల బీట్స్ సోలో బడ్స్ ను ఫ్రీగా పొందొచ్చు. దీంతో పాటు మరికొన్ని లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఐప్యాడ్స్, యాపిల్ వాచ్ పై 6000, ఎయిర్ పాడ్స్ పై 4000 క్యాష్ బ్యాక్ దక్కుతుంది. అలాగే కొన్ని ఎంపిక చేసిన కొనుగోళ్లపై యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ను 3 నెలల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అటు పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేసి కొత్త ఐఫోన్ ను కొనేందుకు ఇన్స్టెంట్ క్రెడిట్ కూడా తీసుకోవచ్చు. 67500 రూపాయల వరకు దీన్ని యూజర్లు పొందొచ్చు. వరల్డ్ వైడ్ వెబ్ ఫౌండేషన్ WWF షట్ డౌన్ అయింది. 15 ఏళ్ల పాటు విస్తృత సేవలు అందించి ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది. గతంలో పెట్టుకున్న లక్ష్యాలను చేరుకున్న నేపథ్యంలో కొత్త సవాళ్లను అధిగమించేందుకు నూతన ప్రాధాన్యతల దిశగా అడుగులు వేసేందుకు WWF ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు ఇది దోహదపడనుంది. 2009లో సర్ టిమ్ బెర్నర్స్ లీ
WWF-ను ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి మోర్ యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అండ్ సెక్యూర్ ఇంటర్నెట్ను అందించే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టారు. అప్పట్లో వరల్డ్ వైడ్గా కేవలం 20% మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ ఉండేది. WWF రాక్తో ఇది విస్తరించింది. ఇంటర్నెట్ పాలసీ రూపకల్పనతో పాటు ఫాస్టరింగ్ ఇన్నోవేషన్కు ఈ ఫౌండేషన్ దోహదపడింది. లక్షలాది మంది యూజర్లు బెటర్ ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ పొందేందుకు యూజ్ అయింది. వెబ్ అనేది అందరికీ ఓపెన్ అని, సేఫ్గా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనే విషయాన్ని యూజర్లకు తెలియజేసేందుకు WWF కృషి చేసింది. వెబ్కు సంబంధించిన సోషల్ ఆస్పెక్ట్స్కు ప్రమోట్ చేయడంలో పయనీర్గా వ్యవహరించింది. ఇన్క్లూజివ్ ఆన్లైన్ ఎన్వైర్న్మెంట్ పెంపొందేందుకు దోహదపడింది. అలాగే పరిశోధనలకు సపోర్ట్ ఇవ్వడంతో పాటు రకరకాల ఆన్లైన్ టూల్స్ క్రియేట్ అవడంలో కీలక పాత్ర పోషించింది. కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం 70% చేరిన నేపథ్యంలో WWF తన సేవలను స్వస్తి పలికింది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.